అది 2000s ఆ టైం అనమాట. అప్పటి ప్రైమ్ మినిస్టర్ వాజ్పేయి గారు ఇండియాలో ఎయిర్పోర్ట్లు బస్ స్టాండ్ల కంటే కూడా చాలా దారుణంగా అధ్వానంగా ఉన్నాయని చెప్పేసి వీటిని వరల్డ్ క్లాస్ గా మార్చాలి అని చెప్పి డిసైడ్ అయ్యారు. హైదరాబాద్ లోని శంషాబాద్ లో కొత్త ఎయిర్పోర్ట్ కట్టాలి, ఢిల్లీ ఎయిర్పోర్ట్ ని మోడర్నైజ్ చేయాలి, గ్లోబల్ ట్రేడర్స్ అందరినీ పిలిచారు టెండర్స్ కోసం అని చెప్పేసి. పోటీలో ఎవరున్నారు తెలుసా? రిలయన్స్ నుంచి ముఖేష్ అంబానీ, అలాగే టాటా, ఎల్ఎన్టీ, డిఎస్ కన్స్ట్రక్షన్స్ ఇలాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ షార్క్స్ అన్ని కూడా అందులో ఉన్నాయి. వీళ్ళ మధ్యలో మన జిఎంఆర్ గ్రూప్ పోటీకి దిగింది. ఢిల్లీలో బ్యూరోక్రాట్లు అందరూ నవ్వారు. ఎవరయ్యా ఈయన, జూట్ మిల్లు, రైస్ మిల్లు నడుపుకునేవాడు ఎయిర్పోర్ట్ కడతాడా, టాటాల ముందు వీడంతా జోకా అని చెప్పి హేళన చేశారు. అక్కడున్న టెండర్ రూల్ ఏంటంటే ఎయిర్పోర్ట్ కట్టిన అనుభవం ఉండాలి, లేదా అనుభవం ఉన్న విదేశీ కంపెనీతో పార్ట్నర్షిప్ ఉండాలి. టాటా వాళ్ళు సింగపూర్ ఎయిర్పోర్ట్ చాంగీతో టైఅప్ అయ్యారు, అంబానీ వాళ్ళు వేరే దేశంతో కలిశారు. అందరూ బుక్ అయిపోయారు. చివరికి ఒకే ఒక ఆప్షన్ మిగిలింది, అదే మలేషియా ఎయిర్పోర్ట్స్ హోల్డింగ్ బిహాడ్. జిఎం రావు గారు వెంటనే ఫ్లైట్ ఎక్కి కౌలాలంపూర్ వెళ్లారు. ఎంఏహెచ్పి వాళ్ళ ఆఫీస్ కి వెళ్లారు. కానీ వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మీరు ఇండియాలో ఎవరో కూడా మాకు తెలియదు, మీ కంపెనీ పేరు కూడా మేము ఎప్పుడు వినలేదు, మీతో మాకేంటి పని అని చెప్పి రిజెక్ట్ చేశారు.